జిహెచ్ఎంసీ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఒక కర్టెన్ రైజర్ అనుకోవచ్చా? ఈ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలకే కర్టెన్ రైజర్ అని నేను అంట. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి తార్కాణంగా ఈ ఎన్నిక నిలవబోతా ఉంది. అంటే వెరీ నియర్ ఫ్యూచర్లో జిహెచ్ఎంసీ ఉన్నాయి కాబట్టి అసలు రేవంత్ రెడ్డి గారు పెడతారని నేను అనుకోను. ఏంటది తప్పించుకుంటారు. ఆయన రాజ్యాంగాన్ని ధిక్కరించేది పెట్టకుండా ఉండడానికి లేట్ అవుతాయేమో. 4 ఏళ్ళు అయింది కర్ణాటకలో ఎలక్షన్ పెట్టక. కాంగ్రెస్ అలవాటే, కాంగ్రెస్ 8 ఏళ్ళు ఎలక్షన్లు పెట్టని ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్ నేను చూపెట్టాలి మీకు? మహా అయితే 6 months 1 year స్పెషల్ ఆఫీసర్స్ నడుపుతారేమో కానీ ఇంత పెద్ద కార్పొరేషన్కి ఎలక్షన్ పెట్టకుండా నేను నడిపిస్తా అంటే అది రాష్ట్రంలో హోంమంత్రి లేకుండా మున్సిపల్ మంత్రి లేకుండా నడవట్లా? హైదరాబాద్ ప్రతి ముఖ్యమంత్రి కొన్ని శాఖలు తన దగ్గర పెట్టుకుంటారు అట్లా. ఇది కూడా దాన్ని మనం అది వేరు ఇది వేరు. మంత్రులు లేరని మీకు ఎవరు చెప్పారు? మంత్రులు ఉన్నారు దానికి కూడా. మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ మీరు ప్రతి రాజకీయ మోస్ట్ ఆఫ్ ది అన్నా. నేనేమంటాను మరి నేను అందరు జర్నలిస్టులు ఒకేలాగా అంటే మీరు అంటారు మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో గుర్రాలని గాడిదలను ఒక గాటన కట్టకండి. నేను అందుకే మోస్ట్ ఆఫ్ ది అన్నా. మేమెన్నడూ 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన వాళ్ళం కాదు. నేను అందుకే మోస్ట్ ఆఫ్ ది అన్నా. మేము 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు. అలాంటి వాళ్ళతో మనం అనవసరంగా ఒక జత కట్టకండి. నేను అందుకే మోస్ట్ ఆఫ్ ది అన్నాను. మోస్ట్ ఆఫ్ దిలో మీరు లేరని మీరు అనుకోవచ్చు. నేనేమంటున్నా అంటే మీతో ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు. ఆయన ఎన్ని వైరుధ్యాలు ఉంటాయంటే అసెంబ్లీలో భీషణమైన ప్రసంగం. నేను అసలు సినిమా టికెట్ రేట్లు పెంచను అని అరిచాడు. బయటకు వచ్చి మళ్ళీ తెల్లారే ఏదో సినిమా టికెట్లు పెంచాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను యూసుఫ్గూడలో వాళ్ళ ఓట్ల కోసం కాకబట్టి 20% మీకు ఇచ్చేటట్టు నేను పెంచుతాను రేట్లను మళ్ళీ మస్కా కొడుతున్నాడు. అంటే ఇట్లా ఎన్ని ఉన్నాయంటే వైరుధ్యాలు ఆ మనిషిలో, ఎన్ని కోణాలు ఉన్నాయంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. ఇన్ని లేయర్స్ ఉంటాయి ఒక మనిషిలో అని. కాబట్టి చూడాలి ప్రజలు ఏమైనా గమనిస్తారు. రాజకీయం నేర్పుతున్నాడు మీకు? ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి అంటే 2-3 ఉన్నాయండి. అంటే అనధికారిక మంత్రులు పెట్టుకోవడం నేర్చుకోవచ్చు. హైదరాబాద్ లో బడా బిల్డర్ల దగ్గర RR ట్యాక్స్ అని వసూలు చేసి రియల్ ఎస్టేట్ని ఎలా కుదేలు చేయాలి నేర్చుకోవచ్చు. స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు ఎలా వసూలు చేయాలి ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఎలా అమిత్ షా గారికి రూపాయి సంపాదిస్తే 10 పైసలు రాహుల్ గాంధీ 30 పైసలు అమిత్ షా గారికి ఇచ్చి ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ తెలుసు. ఒక ప్రశ్న అడుగుతాను. నా ప్రశ్నలు అలాగే ఉంటాయి. నేను కూడా అలాగే